బౌద్ధమతంలోని కమ్మ యొక్క 10 మార్గాల గురించి ఇప్పుడు క్లుప్తంగా చూద్దాం. ఈ బోధన చుండా సుత్తం నుంచి తీసుకున్నది. అసలు విషయమేంటంటే మన పనులే మన భవిష్యత్తుని ఎలా నిర్ణయిస్తాయి అనేది ఇది చాలా స్పష్టంగా చెప్తుంది. మంచి పనులేవి, చెడ్డ పనులు ఏవి అని విడదీసి చూపిస్తుందన్నమాట. సరే, ముందుగా శరీరం ద్వారా చేసే పనుల గురించి చూద్దాం. ఇందులో 3 రకాలున్నాయి. చెడ్డవి ఏంటంటే ప్రాణాలు తీయడం, దొంగతనం, ఇంకా లైంగిక దుష్ప్రవర్తన. అదే మంచి పనులు ప్రాణరక్షణ, దొంగతనం చెయ్యకపోవడం, ఇంకా లైంగిక ప్రవర్తనలో హద్దులు పాటించడం. ఇక రెండోది మాటల ద్వారా చేసే పనులు. ఇందులో 4 ఉన్నాయి. అబద్ధాలాడటం, చాడీలు చెప్పి జనాలను విడదీయడం, కఠినంగా మాట్లాడటం, ఇంకా పనికిరాని వాగుడు. ఇవన్నీ అపవిత్రమైనవి. మరి పవిత్రమైనవి ఏవీ? నిజం మాట్లాడటం, ఐక్యపరిచే మాటలు, సున్నితంగా మాట్లాడటం, ఇంకా ప్రయోజనకరమైన సంభాషణ చెయ్యడం. ఇక చివరిగా మనసుతో చేసే పనులు. ఇందులో 3 రకాలు. చెడ్డవి ఏంటంటే అత్యాశ, అంటే ఇతరుల వస్తువుల మీద కన్నేయడం, ద్వేషం, ఇంకా కర్మఫలం లాంటిది ఏమీ లేదనుకునే తప్పుడభిప్రాయం. వీటికి విరుద్ధంగా నిస్వార్థంగా ఉండడం, దయ చూపించడం, ఇంకా మనం చేసే పనులకే ఫలితాలుంటాయని నమ్మడం. ఇవే సరైన మార్గం. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ 10 మార్గాలు మనకు చూపిస్తున్నది ఏంటంటే మన శరీరం, మాట, మనసుతో చేసే పనులే మన భవిష్యత్తుని మంచిగానో చెడుగానో మలుస్తాయన్నమాట.